గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. 5వ తరగతి మనకి తెలుగులో ఫస్ట్ లెసన్ ఏంటంటే మన జెండా. ఈ మన జెండాకి సంబంధించి వర్క్షీట్ అనేది అభ్యాస పత్రం 1 సాధన చేద్దాం. బోధనాంశం అచ్చులు. అసలు అచ్చులు అంటే ఆ, ఈ, ఊ, రు, రూ, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని ఆ నుండి ఔ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. మరి అచ్చు ఉన్న పదాలకి అచ్చులు, ఈ వర్క్షీట్ అంతా కూడా అచ్చుల గురించి చెప్తాం. ఇక్కడ అచ్చులతో ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. అచ్చుతో మొదలయ్యే పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నాడు. ఇక్కడ గజంలో గా అనేది అచ్చు, ఇక్కడ గా అనేది హల్లు, జా అనేది హల్లే. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి అచ్చు కానీ మనకి ఈ పదంలో లేదు. నెక్స్ట్ చూడండి, ఆటంకంలో రెండో ఇక్కడ అచ్చు ఇక్కడ ఉంది. నెక్స్ట్ శనగలో ఎటువంటి అచ్చు లేదు. ఉంగరంలో ఊ అనేది అచ్చు. నగరంలో ఎటువంటి అచ్చు లేదు, అన్ని హల్లులే ఉన్నాయి. అమలలో ఇవ్వండి మొదటి నెక్స్ట్ ఐదవలో ఐ అనేది అచ్చు. ఐ ఎక్కడుంది? ఐ. ఓకే. ఈలలో రెండో ఈ ఎక్కడుంది? అచ్చు ఇది. నెక్స్ట్ జనంలో ఎటువంటి అచ్చు లేదు. మనకు అచ్చు ఉన్న పదానికి గీత గీయమన్నాడు. ఇదిగోండి గీతలు గీయడం జరిగింది. ఈ విధంగా గీతలు గీయడం జరిగింది. ఓకే. ఇవి క్రింది వాక్యాలను చదవండి, అచ్చులు ఉన్న పదాల కింద గీత గీయండి అన్నాడు. అవని పుస్తకం చదువుతుంది. అవనిలో అనేది అచ్చు కాబట్టి అవనిలో అనేది అచ్చు కాబట్టి అచ్చు ఉన్న పదము అవని. ఓకే. ఈ వాక్యంలో ఇక్కడ ఏనుగు చెవులు పెద్దగా ఉంటాయి. ఏనుగులో రెండో ఏ అనేది అచ్చు కాబట్టి ఈ ఏనుగు అనే పదానికి అండర్లైన్ చేయాలి. అచ్చు ఉన్న పదమే ఏనుగు. నీటిపైన ఓడలో ప్రయాణిస్తాము. ఓ అనేది అచ్చు కాబట్టి ఓడలో అనే పదం కింద గీత గీయాలి. అచ్చు ఉన్న పదం అదే. ఆమెని ఇల్లు అందంగా ఉంది. చూడండి, ఆమెనిలో రెండా ఉంది, ఇల్లులో ఈ ఉంది, ఉందిలో ఊ ఉంది. ఈ 3 పదాలు కూడా మనకి అందంగాలో కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి అచ్చు ఉన్న పదాలు. ఆమని ఉంది, ఇల్లు ఈ అనే అచ్చుంది, అందంగా అనే అచ్చుంది, ఉంది ఊ అనేది అచ్చుంది. రాము 7వ తరగతి చదువుతున్నాడు. 7వలో ఏ అనేది రెండో ఏ అనేది అచ్చు కాబట్టి ఈ పదం కింద గీత గీయడం జరిగింది. ఈ విధంగా మనకి అచ్చు ఉన్న పదాల కింద గీత గీయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది పట్టికను పూరించండి అన్నాడు. అసలు ఇక్కడ ఏమిచ్చాడు మనకి? అక్షరం. ఉదాహరణకి ఈ అనే అక్షరం ఇచ్చాడు. ఇలా చూడండి, 3 అక్షరాల పదం ఇసుక, 4 అక్షరాల పదాలు యువతల అని రాయడం జరిగింది. మరి ఊతో ఉంది, ఊకు 0 పెడితే దాగుడు తేదీ ఉంది, ఇది 2 అక్షరాలు. తర్వాత అదేవిధంగా మనకి ఉడత, ఉడత. ఊతో మనకి 3 అక్షరాల పదము ఉడత. తర్వాత మరి ఊడవడం, డాకు 0 పెడితే ఎడం, ఊడవడం, 4 అక్షరాల పదం. ఓకే. ఇప్పుడు రెండో ఊతో మనము
ఇక్కడ ఊరు 2 అక్షరాల పదం, ఊయల 3 అక్షరాల పదం, ఊరు ఉంది, ఊరు ఉంది 4 అక్షరాల పదం. ఈ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ రెండో ఆతో ఆట, ఆమని, ఆడటం, ఆడ కాదు, ఆరు బయట. ఇది మనకి 5 అక్షరాల పదం అయింది. ఏతో ఎద్దు, ఎలుక, ఎలుగు బంటి. ఈ విధంగా 4 అక్షరాల పదాలు రాయడం జరిగింది. ఓతో ఒక, ఒకటి 3 అక్షరాల పదం, ఒక రోజు, ఒక రోజు. నెక్స్ట్ అవుతో అవును 2 అక్షరాల పదం, 3 అక్షరాల పదం ఔషధం, దాక్షణ పడితేద్దాం ఔషధం. అవును అవును అన్న, అవునన్నా 4 అక్షరాల పదం. ఆతో అల 2 అక్షరాల పదం, 3 అక్షరాల పదం అరక, 4 అక్షరాల పదం అలసట. ఓకే. మరి ఈతో ఈత 2 అక్షరాల పదం, ఈయన 3 అక్షరాల పదం, యువతల 4 అక్షరాల పదం. ఈ విధంగా మనము 4 అక్షరాల పదాలు, కొన్ని 4 అక్షరాల బదులుగా 5 అక్షరాల పదాలు కూడా రాయడం జరిగింది కొన్నింటికి. ఓకే. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం. మన జెండా సాధన చేద్దాం. అభ్యాస పత్రం 2 బోధనాంశం హ్రస్వాలు. హ్రస్వాలు అంటే తలకట్టు అన్నమాట. దీర్ఘాలు అంటే, దీర్ఘం అంటే ఇది కాకి తలకట్టు పెడితే కా, ఇది హ్రస్వం. కాకి దీర్ఘం పెడితే కాకి దీర్ఘం తే కా, ఇది దీర్ఘం అన్నమాట. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హ్రస్వాలను కింది గడుల్లో రాయండి అన్నాడు. మనం హ్రస్వాలను అంటే కాకి తలకట్టేస్తే కా, గాకి తలకట్టేస్తే గా, చాకి తలకట్టేస్తే చా, జా. ఇవన్నీ కూడా హ్రస్వాలు అన్నమాట. నా, పా, బా, మా, రా ఇవన్నీ కూడా హ్రస్వాలు. మరి దీర్ఘాలు ఏంటి? ఈ కాకి దీర్ఘం ఇస్తే కా, గాకి దీర్ఘం ఇస్తే గా, చాకి దీర్ఘం ఇస్తే చా. అంటే దీర్ఘాలను క్రింది గడుల్లో రాయండి అన్నారు. జాకి దీర్ఘం ఇస్తే జా, నాకు దీర్ఘం ఇస్తే నా, పాకి దీర్ఘం ఇస్తే పా, బాకి దీర్ఘం ఇస్తే బా, మాకి దీర్ఘం ఇస్తే మా, రాకి దీర్ఘం ఇస్తే రా. ఇక్కడ చూడండి, క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి, రాయండి. ఈగ, ఈగ, ఈక, ఈక, ఈత, ఈత, ఈన, ఈన, ఈల, ఈల. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. చిత్రాలు చూడండి, పేర్లు రాయండి. ఆవు, ఆ, రెండో రాయాలి, వాకం స్తేవు ఆవు. ఈల,
ఇది ఈల. ఇది మనకి దండం. డాకు సున్నా పెడితే దం, డాకు సున్నా పెడితే డం, దండం. ఇది మనకి ఐసు, ఐసు. ఇది ఒకటి, ఓ క తాగుడుస్తేటి ఒకటి. ఆ లతో మొదలయ్యే పదాలు రాయండి అన్నాడు. ఆతో మొదలయ్యే పదాలు అరక, అలసట, నెక్స్ట్ అమల, అలా. ఇవి ఆతో మొదలయ్యే పదాలు. మరి రెండో ఆతో మొదలయ్యే పదాలు ఆవు, ఆట, ఆమని, ఆటంకం. రెండో ఆతో మొదలయ్యే పదాలు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్. మన జెండా 5th క్లాసు సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం హల్లులు. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? కా నుంచి హా వరకు ఉంటాయి. వీటిని హల్లులు అంటారు. కా నుంచి హా వరకు ఉన్న వాటిని. అంటే ఈ హల్లులు గుర్తించాలి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ క్రింది పదాలను చదివి వర్ణమాల అక్షర క్రమంలో ఉంచండి అన్నాడు. ఈ పదాలు చదువుతున్నాను. జలగ, వనజ, చదరంగం, బలపం, కమలం, గగనం, యువతల, రచన. ఇప్పుడు వర్ణమాలలో మొట్టమొదట మనకి అఆల నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే అచ్చుల్లో ఏవైనా అచ్చులతో మొదలైనవి ఉన్నాయా? యువతల ఫస్ట్ 1 ఇది రాయాలి. యువతల, యువతల. తర్వాత మరి అచ్చులతో మొదలయ్యేవి ఇంకేమి లేవు. నెక్స్ట్ ఏమిటి? మనకి హల్లుతో మొదలయ్యాయి. హల్లుతో మొదలయ్యేది సెకండ్ 1 కమలం రాయాలి. కమలం, కమలం అయిపోయింది. సెకండ్ ఇది ఫస్ట్ 1, ఇది సెకండ్ 1 అయిపోయింది. తర్వాత గగనం, గాతో మొదలయ్యేది గగనం. మూడోది ఇది గగనం. నాలుగోది తర్వాత చాతో మొదలయ్యేది చదరంగం. ఇది నాలుగోది చదరంగం. చ, ద, చద, రాకు సున్నా పెడితే రం, గాకు సున్నా పెడితే గం, చదరంగం. 4 అయిపోయింది. ఐదోది జలగ, జ, ల, గ, జలగ. ఇది ఐదోది. 5 అయిపోయినాయి. మరి జలగ తర్వాత మనకి బలపం, బాతో మొదలయ్యేది ఆరోది అవుతుంది. బలపం. బ, ల, పాకు సున్నా పెడితే పం, బలపం. మరి ఏడోది రచన వస్తుందా, వనజ వస్తుందా? మనకి రా, రా తర్వాతే వా, కాబట్టి రచన. రచన తర్వాత వనజ, వనజ. అంటే ఈ తర్వాత కా తర్వాత గా తర్వాత చా తర్వాత జా తర్వాత బా తర్వాత రా తర్వాత వా. ఈ విధంగా ఈ అక్షరాలను అనుసరించి మనం పదాలు అనేది వరుస క్రమంలో రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. చిత్రాన్ని చూసి పదాలు రాయండి. ఇదేంటిది? మనకి పలక, పలక, పలక. ఇది దండ, దాకు సున్నా పెడితే దం, డ, దండ. ఇది జడ, జ, డ, జడ. ఇది తబల, త, బ, ల, తబల. ఇది గంట, గాకు సున్నా పెడితే గం, ట, గంట. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. చ, ద, వ, క, ట, మ, ల, త అక్షరాలతో పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ లత, లత రాయొచ్చు. అదేవిధంగా దీన్ని తారుమారు చేస్తే తల అని రాయొచ్చు. తర్వాత ఇంకేం రాయొచ్చు? కమల రాయొచ్చు. క, మ,
ల కమల. మరి అమల కూడా రాయొచ్చు. కటకట రాయొచ్చు. కట కట అని రాయొచ్చు. ఇంకే అక్షరాలు రాయొచ్చు? చమట చెమట. చమట చెమట. ఈ విధంగా మనము ఈ అక్షరాలను ఉపయోగించే పదాలు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే విధంగా వర్క్షీట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ వర్క్షీట్స్ చూస్తూ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.